ఆల్రెడీ కుట్టేసినటువంటి బ్లౌజ్ కి మన డిజైన్ చాలా సింపుల్ గా, అది కూడా కొత్త మోడల్ లో డిజైన్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలనేది చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను. సో చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కి నేను డిజైన్ అనేది ఏ డిజైన్ పెట్టాలనేది ఒక ఐడియా వేసుకోవడం కోసం ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నా అండి. చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. క్యాన్వాస్ మీద ఇట్లా లవ్ సింబల్ వచ్చేలాగా ఈ విధంగా షేప్ అనేది తీసేసుకొని ఇట్లా మొత్తం 6 లవ్ సింబల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇది క్యాన్వాస్ అనేది కంపల్సరీగా తీసుకోండి. క్యాన్వాస్ తీసుకోవడం వల్ల క్లాత్ అనేది ఎలబడకుండా నీళ్ళు బాగా గట్టిగా అనేది ఉంటుంది అనమాట. అందుకోసం అయితే క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్ వచ్చేసి వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ వైట్ కలర్ క్లాత్ ఏంటంటే మనకు శారీ వచ్చేసి వైట్ కలర్ ఉందన్నమాట. సో అలాగే వచ్చేసి రాగి కలర్ లో మనకు కొంచెం కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట. అందుకోసం ఈ రెండు కాంబినేషన్ తోటి నేను ఫ్లవర్ అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో మొత్తం అయితే తెల్లది వచ్చేసి మనం లవ్ సింబల్ కి అయితే వేసేసుకున్నాను. ఈ రాగి కలర్ వచ్చేసి గోట్ వచ్చేలాగా క్రాస్ పీస్ లను తీసేసుకొని చుట్టూరు మన లవ్ సింబల్ చుట్టూరు కుట్టనే వేసేసి అక్కడక్కడ కొద్ది కట్ చేసుకొని ఇట్లా 3 చేసేసుకున్నాం అనుకోండి, మనకు లవ్ సింబల్ అనేది చాలా ఈజీగా నీట్ గా వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, నేను ఎక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వాడకుండా చాలా సింపుల్ గా కుట్టే విధంగా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా సింపుల్ గా కుట్టే విధంగా, అందులో మనకు తొందరగా అయిపోవాలి కుట్టేది అన్నప్పుడు ఇలా థ్రెడ్ పైపింగ్ కావాలి ఏం అవసరం లేకుండా చాలా ఈజీగా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు అండి. చూస్తున్నారా ఇట్లా మొత్తం ఈ లవ్ సింబల్స్ అన్నిటికీ ఇట్లా గోట్ అనేది వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అయితే నేను గోట్ అయితే వేసేసాను. చూసారుగా ఇట్లా మొత్తం అయితే కుట్టేసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ మీద ఆల్రెడీ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద ఇట్లా ఫ్లవర్స్ అనేవి ఇట్లా పెట్టేసుకొని చుట్టూరు కుట్లు అయితే వేసేసుకోండి. ఇవి కుట్టు వేసేటప్పుడు మనకు గోట్ మీద వైట్ కలర్ క్లాత్ మీద అంటే ఇట్లా కుట్టనే పడేలా చూసుకోవాలి, లేదంటే మనకు కలర్ అనేది కనిపిస్తూ ఉంటది. అలాగే కుట్టేటప్పుడు కూడా జాగ్రత్త అండి. మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి ఏదో ఒక క్లాత్ అనేది కుట్టు కింద పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి, లేదంటే పడిపోతుంది అనమాట. సో మళ్ళీ కుట్టిప్పుకొని మళ్ళీ రివర్స్ పని చేసుకునే అవసరం లేకుండా చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు. ముందే జాగ్రత్త కుట్టుకున్నామంటే ఈ రోజు ముచ్చాల పని అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా కుట్టనే వేసేసిన తర్వాత మనకి ఇట్లా ప్లేన్ ఓన్లీ ఫ్లవర్ ఒకటి పెట్టలేదు నేను, అందుకోసమే 6 లవ్ సింబల్స్ అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది ఇట్లా చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర కూడా చూడండి కుట్టు అనేది వేస్తున్నాను. ఈ కుట్టు కూడా మనకు ఒక 5-6 స్టెప్పులు ఇట్లా కుట్టు అనేది వేసుకోవడం వల్ల ఇట్లా మందంగా అయితే వస్తుంది కుట్టు. ఆ కుట్టు దగ్గర మళ్ళీ మొగ్గల మాదిరి కూడా పెడతానండి. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా అంతే, ఇట్లా కొంచెం వంకరగా ఇలా తీసేసుకొని ఇక్కడ సైడ్ కూడా అంతే ఒక లవ్ సింబల్ ఇలా పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను వైట్ కలర్ దారం అనేది తీసుకున్నాను కాబట్టి వైట్ కలర్ మీదనే ఇక్కడ కుట్టు అనేది పడేలాగా చూసేసుకొని ఇక్కడ కుట్టు కూడా మనం మార్కింగ్ చేసినటువంటి వంకర మార్కింగ్ చేసాను చూడండి, దాని మీద కూడా ఇట్లా ఒక 6 స్టెప్పులు ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసాను. ఇలా వేయటం వల్ల మనకు డిజైన్ అనేది చాలా బాగుస్తుందండి. చాలా సింపుల్ గా కుట్టేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ ఏమైనా మొగ్గులు కూడా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫైనల్ గా అయితే బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంది. శారీ చూడండి ఇలా ఉంది. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే పెట్టేశాను. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఈ బ్లౌజ్ కి వచ్చేసి నేను 250 రూపాయలు అయితే తీసుకున్నాను. మీరెంత తీసుకుంటారో నా కామెంట్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.